ఆ కిలాడి లేడీ ఇన్స్పెక్టర్ లీల చూస్తే మనందరి మతిపోతుంది. వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తెర వెనక మోసాలు చేయడమే ప్రవృత్తిగా మలుచుకుంది. ఇప్పటికే ఒకసారి సస్పెండ్ అయినా ఆమె తీరు మారలేదు. అరెస్ట్ అయి జైలుకొలిచ్చిన తన బుద్ధి కూడా మారలేదు. ఏకంగా ప్రభుత్వ అధికారులను బెదిరించి డబ్బులు గుంజడానికి ప్రయత్నించింది. ఒక వ్యక్తితో కలిసి తన ప్లానింగ్ అమలు చేసింది. ఇంకేముంది, ఏకంగా ఏసీబీ ఎస్పీగా అవతారం ఎత్తింది లేడీ సిఐ. ఈ ప్లానింగ్ అమలు కోసం ఒక నకిలీ ఏసీబీ సిఐను కూడా రంగంలోకి దించింది. మరి ఆ కిలాడి ఇన్స్పెక్టర్ స్కెచ్ వర్కౌట్ అయిందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విశాఖపట్నంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని సుధాకర్ అనే వ్యక్తి ఏసీబీ సీఐ అంటూ బెదిరించిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మా ఏసీబీ ఎస్పీ మేడంతో మాట్లాడానని ఓ మహిళతో చక్రపాణి మాట్లాడించాడు సుధాకర్. ఆ మహిళ ఎవరనే విషయంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏసీబీ ఎస్పీని అంటూ చక్రపాణితో మాట్లాడిన మహిళ ఒక పోలీస్ అధికారిని. ఆమె బాపట్ల రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న స్వర్ణలత అని పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై గతంలోనూ చాలా ఆరోపణలున్నాయి. 2023 సంవత్సరంలో విశాఖలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి ఆమె లక్షల్లో డబ్బులు కాజేశారు. ఈ కేసుకు సంబంధించి మోసపోయిన బాధితుల్లో ఒకరు నావికాదళ విశ్రాంతి అధికారి ఉండడంతో ఆయన నేరుగా సిబికి ఫిర్యాదు చేశారు. విచారణలో స్వర్ణలత పాత్ర కీలకంగా ఉండడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. స్వర్ణలతకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువ. గతంలో పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేసింది స్వర్ణలత. విశాఖకు రిజర్వ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ వైసీపీ నేతతో అవకాశాల కోసం పరిచయాలు పెంచుకుంది. తాను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తానని, నృత్య ప్రావీణ్యం పెంచుకోవాలని ఆ వైసీపీ నేత సూచించడంతో ఆమె ఏకంగా ఓ కొరియోగ్రాఫర్ను నియమించుకుంది. డాన్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేసింది. తర్వాత కొద్ది రోజులకు స్వర్ణలత ఒక పోలీస్ అధికారిని పాత్రలో ఏపీ 31 అనే చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాణ వ్యవహార బాధ్యతలను సైతం చూసుకుంది. ఇక సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన ఘటనలో పిఎం పాలెం పోలీసులు సుధాకర్తో పాటు స్వర్ణలతను అదుపులో తీసుకున్నారు. వారిద్దరిని భీమిలి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.